కాసేపట్లో గాంధీ భవన్ లో పీఏసీ సమావేశం కానుంది. 7 అంశాల ఎజెండాగా పీఏసీ సమావేశం అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పీఏసీ సభ్యులు హాజరు కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరపనున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ, గద్దీ చోడు ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టే అంశాలపై చర్చించనున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి గాంధీ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. స్వామి, హిమబిందు మరికాసేపట్లో గాంధీ భవన్లో తెలంగాణ పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే గాంధీ భవన్కి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, పీఏసీ కమిటీ మెంబర్స్ అంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సమావేశం సమావేశంలో 7 ప్రధానమైన అంశాలను ఎజెండాగా తీసుకొని సమావేశం చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిణామంగా మారింది. ఆ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్న విషయం పైన ఇప్పుడు ఒకవైపు చర్చ కొనసాగుతుంది. ఒకవైపు రీసెంట్గానే రాష్ట్రంలో కులగణన పూర్తి చేసి ఒకవైపు ఆ బీసీలకు విద్యా ఉద్యోగాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42% రిజర్వేషన్లు ఇచ్చే బిల్లులకు ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ వద్దకు పంపింది. గవర్నర్ వాటిని లీగల్ సంబంధించి శాంక్టిటీ పరిశీలించడం కోసం రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి వద్ద బిల్లులను పెండింగ్లో ఉన్నాయి. ఈ తరుణంలోనే రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీ లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇచ్చిన ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఒకవైపు రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, మిగతా వాటిపైన ప్రత్యేక ఆర్డినెన్స్ను జారీ చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపారు. గవర్నర్ దాన్ని కేంద్ర అటార్నీ జనరల్ యొక్క లీగల్ ఒపీనియన్ కోసం పంపడం జరిగింది. అది కూడా ఇంకా అమలుకు నోచుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఒకవైపు పీసీసీ నేతలు, మంత్రులంతా కూడా ఢిల్లీకి వెళ్ళి బీసీ సంఘాల నేతలంతా కూడా పెద్ద ఎత్తున కూడా మొన్న పార్లమెంటు వర్షాకాల సమావేశం జరుగుతున్న సమయంలోనే భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నాలో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం ప్రయత్నం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే అంశం పైన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేయాలని చెప్పేసి ఏదైతే సూచిస్తారో దానికి సంబంధించి రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉన్నటువంటి అంశాలని క్లియర్ చేయాలని చెప్పేసి కేంద్ర పైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు తమిళనాడు మాదిరిగా 9th షెడ్యూల్లో రిజర్వేషన్ సంబంధించిన అంశం పెడితే తప్ప రాష్ట్రంలో రిజర్వేషన్ల అంశం ఇప్పటికే తేలే విషయంలో లేదని చెప్పేసి కూడా ఒకవైపు తెలుస్తున్న తరుణంలో ఇప్పుడు ఇలాంటి విషయంతో ముందుకు వెళ్లాల అంశం రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెప్టెంబర్ 30వ తేదీ లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ని కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఆమె రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశం వచ్చిన వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసి 10 నుంచి 15 రోజుల లోపు ఎలక్షన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. మరోవైపు దీనికి తోడు రాష్ట్రంలో వివిధ అంశాలను కూడా ఈ పీఏసీ సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి బలంగా తీసుకెళ్లి ప్రచారం చేయడం, ప్రతి గ్రామాన మండల వారీగా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారుల విషయం సంబంధించి చెప్పడంతో పాటు పార్టీని స్ట్రెంథెన్ చేయడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్ ఒకవైపు నిర్మాణపరమైన సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్పి భావిస్తున్నారు. గ్రామ కమిటీలు, మండల జిల్లా కమిటీలను కూడా పూర్తి చేసి అని చెప్పేసి ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. దానికి సంబంధించిన విషయంలో కూడా ఇప్పటికే ఒకవైపు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఆ విషయం కూడా ఈరోజు పీఏసీ సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతుంది. పలువురికి ఒకవైపు డైరెక్టర్ పదవులు కావచ్చు, ఒకవైపు ఇప్పటికే కార్పొరేషన్ పదవులు కూడా ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేసి వారికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న తరుణంలో చాలా మంది కూడా పదవులు ఆశిస్తున్న వారికి ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తారు. మరోవైపు రాహుల్ గాంధీ ఏదైతే ఒకవైపు ఓట్ చోరీ, గద్దె చోరీ సంబంధించి నినాదం తీసుకొని ఒకవైపు పాదయాత్ర చేస్తున్నారు బీహార్లో, దానికి సంబంధించిన రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.